హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ 3 ప్రో అండి. ఇది మోడల్ కస్టమర్ డిస్ప్లే పోయిందని చెప్పి సైడ్ బటన్స్ కూడా పోయినాయని చెప్పి తీసుకొచ్చారు. బటన్స్ అనేది అవుటర్ బటన్స్ అనేది డ్యామేజ్ అయిపోయినాయండి. అవుటర్ బటన్స్ డ్యామేజ్ అయిపోయినాయి. అలాగే ఇన్నర్ బటన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అనేది తెలియని చెప్పనండి. డిస్ప్లే అనేది మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇక్కడ ఒకటే మనకి లైటింగ్ అనేది కనబడుతుంది. ఓకేనా, డిస్ప్లే చేంజ్ చేద్దాం. అలాగే అవుటర్ బటన్స్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, బటన్స్ అనేది ఏమీ లేవు. సరే చూద్దామండి. ఇది ఈ రియల్మీ 3 ప్రో హౌ టు ఓపెన్ అని చూసుకుంటే మనం బ్యాక్ సైడ్ గ్లాస్ అనేది వస్తుందండి. ఇది కేబుల్ డోరు. ఈ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, రిమూవ్ చేసుకున్న తర్వాత స్క్రూస్ అని రిమూవ్ చేసుకోవాలండి. స్క్రూస్ కూడా ఓకే. అలాగే కింద స్క్రూస్ కూడా మనం రిమూవ్ చేసుకుందాం. ఇది రియల్మీ 3 ప్రో అండి మోడల్. ఓకే ఫ్రెండ్స్, స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకుంటాం అయింది. నెక్స్ట్ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకుందాం అండి. ఓకే, నెక్స్ట్ ఈ టోటల్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ అవుతుందండి. సపోర్ట్ క్యాప్ ఇదంతా కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. రియల్మీ 3 ప్రో హౌ టు ఓపెన్ అనేది చూసుకుంటే స్టెప్ బై స్టెప్ మనం ఈ రకంగా ఓపెన్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇలా అయితే మనం ఓపెన్ చేసుకోవాలండి. ఇది బ్యాటరీ, మదర్ బోర్డ్, ఫింగర్ ప్రింట్,
ఫ్రెండ్స్ సబ్ బోర్డు మెయిన్ బోర్డు నుంచి సబ్ బోర్డుకి స్ట్రిప్ అండి. ఓకే, అలాగే బ్యాటరీ రింగర్ ప్యాడ్. ఓకేనే, బ్యాటరీ అనేది మనం రిమూవ్ చేసుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలండి. బ్యాటరీ అనేది ఈ రకంగా రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డిస్ప్లే అనేది మనం ఓకే ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే స్ట్రిప్ అనేది ఓకే. ఈ రకంగా మనం డిస్ప్లే అనేది చేంజ్ చేసుకోవాలండి. ఈ డిస్ప్లే అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇది మెస్ అండి ఇది. ఓకే, రియల్మీ 3 Pro అనేది ఇలాగ మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది రియల్మీ 3 Pro కాంబో అది ఫిట్ చేస్తామండి. నెక్స్ట్ స్క్రూస్ అన్నీ కూడా ఫిట్ చేస్తాం. బ్యాక్ డోర్ అనేది కూడా ఫిట్ చేద్దామండి. ఓకేనా, అండి గమ్ అనేది వేసుకున్నాం మనం. బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేస్తాం. ఓకే అండి, బ్యాక్ డోర్ అనేది ప్రాపర్గా ఫిట్ చేసుకుందాం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఆన్ అయింది కదా. ఓకేనా, మీకు ఫైనల్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అన్నీ సింపుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది రియల్మీ 3 Pro అనేది చూడండి. ఫినిషింగ్ అనేది చూసుకోండి, ఫైనల్ ఫినిషింగ్. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఫైనల్ ఫినిషింగ్ అనేది చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, 4 సైడ్స్ కూడా, అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఓకే,
ఈ సైడ్ బటన్స్ కూడా వేసాం మనం, చూడండి ఫ్రెండ్స్. ఓకే, వాల్యూమ్ బటన్స్ అలాగే అప్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది రియల్మీ 3 Pro కాంబోది ఫిట్ చేస్తామండి. నెక్స్ట్ స్క్రూస్ అన్నీ కూడా ఫిట్ చేస్తాం. బ్యాక్ డోర్ అనేది కూడా ఫిట్ చేద్దామండి. ఓకేనా? అండి గమ్ అనేది వేసుకున్నాం మనం. బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేస్తాం. ఓకే అండి. బ్యాక్ డోర్ అనేది ప్రాపర్గా ఫిట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఆన్ అయింది కదా. ఓకేనా? మీకు ఫైనల్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అన్నీ సింపుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది రియల్మీ 3 Pro అనేది చూడండి. ఫినిషింగ్ అనేది చూసుకోండి, ఫైనల్ ఫినిషింగ్. ఓకేనా ఫ్రెండ్స్? మొబైల్ అనేది ఫైనల్ ఫినిషింగ్ అనేది చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? 4 సైడ్స్ కూడా, అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఓకే, ఈ సైడ్ బటన్స్ కూడా వేసాం మనం, చూడండి ఫ్రెండ్స్. ఓకే, వాల్యూమ్ బటన్స్ అలాగే అప్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ 3 Pro అండి. ఇది మోడల్. కస్టమర్ డిస్ప్లే పోయిందని చెప్పి సైడ్ బటన్స్ కూడా పోయినాయని చెప్పి తీసుకొచ్చారు. బటన్స్ అనేది అవుటర్ బటన్స్ అనేది డ్యామేజ్ అయిపోయినాయండి. అవుటర్ బటన్స్ డ్యామేజ్ అయిపోయినాయి. అలాగే ఇన్నర్ బటన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి అనేది చెప్పండి.
డిస్ప్లే అనేది మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇక్కడ ఒకటే మనకి లైటింగ్ అనేది కనబడుతుంది. ఓకేనా, డిస్ప్లే చేంజ్ చేద్దాం. అలాగే అవుటర్ బటన్స్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, బటన్స్ అనేది ఏమీ లేవు. సరే చూద్దాం అండి. ఇది రియల్మీ 3 Pro హౌ టు ఓపెన్ అని చూసుకుంటే మనం బ్యాక్ సైడ్ గ్లాస్ అనేది వస్తుందండి. ఇది ఎబ్రోడరు. ఈ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, రిమూవ్ చేసుకున్న తర్వాత స్క్రూస్ అని మనం రిమూవ్ చేసుకోవాలండి. స్క్రూస్ కూడా ఓకే. అలాగే కింద స్క్రూస్ కూడా మనం రిమూవ్ చేసుకుందాం. ఇది రియల్మీ 3 Pro అండి మోడల్. ఓకే ఫ్రెండ్స్, స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకుంటాం. అయింది. నెక్స్ట్ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకుందాం అండి. ఓకే, నెక్స్ట్ ఈ టోటల్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ అవుతుందండి. సపోర్ట్ క్యాప్ ఇదంతా కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. రియల్మీ 3 Pro హౌ టు ఓపెన్ అని చూసుకుంటే స్టెప్ బై స్టెప్ మనం ఈ రకంగా ఓపెన్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇలా అయితే మనం ఓపెన్ చేసుకోవాలండి. ఇది బ్యాటరీ, మదర్ బోర్డ్, ఫింగర్ ప్రింట్, సబ్ బోర్డు, మెయిన్ బోర్డు నుంచి సబ్ బోర్డుకి స్ట్రిప్ అండి. ఓకే, అలాగే ఈ బ్యాటరీ, రింగర్ ప్యాడ్. ఓకే అండి, బ్యాటరీ అనేది మనం రిమూవ్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలండి. బ్యాటరీ అనేది ఈ రకంగా రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డిస్ప్లే అనేది మనం
ఓకే ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే స్ట్రిప్ అనేది ఓకే. ఈ రకంగా మనం డిస్ప్లే అనేది చేంజ్ చేసుకోవాలండి. ఈ డిస్ప్లే అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇది మెస్ అండి ఇది. ఓకే, రియల్మీ 3 Pro అనేది ఇలాగ మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.